చియాన్ విక్రమ్ గారి వీర ధీర సొర మూవీ చూశాను. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గైస్. మూవీ ఎంగేజింగ్గా, రియలిస్టిక్గా, థ్రిల్లింగ్గా తీశారు మూవీని. సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా కార్తీక్ ఖైదీ మూవీ లాగా వన్ నైట్లో జరిగే స్టోరీ. పోలీసులకి రెండు ఫ్యామిలీస్కి మధ్య జరిగే స్టోరీ ఇది. ఓ ఫ్యామిలీకి ప్రాబ్లం రావడం వల్ల హీరో అయిన ఖాళీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని అడుగుతారు. ఇంతకీ ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు హీరో ఎవరు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది. క్యారెక్టర్స్ కానీ, బీజిఎం కానీ, టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం డల్ అయినట్టు అనిపించినా మిగతా మూవీ మాత్రం బాగుంటుంది. హీరో విక్రమ్ గారికి మంచి హిట్ పడక చాన్నాళ్ళైంది. ఎంత ట్రై చేసినా హిట్ మాత్రం దొరకడం లేదు. ఫైనల్గా విక్రమ్కి ఓ సాలిడ్ మూవీ పడింది. సినిమాలో విక్రమ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమాలో నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే కమెడియన్ పృథ్వీ గారి యాక్టింగ్. ఈయన్ని ఇప్పటివరకు కామెడీ రోల్స్లో చూసాం, కానీ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో చూసేసరికి సర్ప్రైజ్ అయ్యా. యాక్టింగ్ కూడా బాగా చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగా రియలిస్టిక్గా చూపించారు. హీరో కాబట్టి అందరినీ కొట్టేటట్టు కాకుండా ఒక నార్మల్ మనిషిలాగా బాగా చూపించారు. కొన్ని ఎలివేషన్ షాట్స్ కూడా బాగున్నాయి. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా ఓకే. ఇక విక్రమ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో వచ్చారు. సినిమా అయితే బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ మీరు ముందే ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.